ఆత్మీయులైన ప్రేక్షకులకు నమస్కారం. నేను డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ కార్యక్రమంలో ఒక ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. తులసి గొప్పతనం అంతా ఇంత కాదు. తులసిని మనం రోజువారీగా దైవంగా పూజిస్తూ ఉంటాం. అయితే దీని వెనక అనేక రకాల వైద్య సంబంధమైనటువంటి ఉపయోగాలు ఉన్నాయి. అసలు తులసిని మన జీవితంలో ఎందుకు భాగం చేసుకున్నాం, తులసికి సంబంధించినటువంటి సాధారణ ఔషధ ఉపయోగాలు ఏమిటి, ఈ మొత్తం సమాచారాన్ని తెలుసుకుందాం. తులసిని పొద్దున ఎప్పుడు తీసుకోవాలి ఔషధంగా అన్నప్పుడు పరిగడుపును తీసుకోవడం మంచిది. ఎంటీ స్టమక్ మీద తీసుకుంటే తులసి ఆకులో ఉండేటటువంటి ఔషధ తత్వాలు మన శరీరం లోపలికి విలీనం అవుతాయి. కాబట్టి తులసిని ఔషధంగా వాడాలనుకున్నప్పుడు బెటర్ ఎప్పుడు తీసుకోవాలి, ఎంటీ స్టమక్ మీద తీసుకుంటే మంచిది. ఇక చిన్నపిల్లలకి తులసిని ఎంత ఇవ్వాలి, పెద్దవాళ్ళైతే తులసిని ఎన్ని ఆకులు తీసుకోవాలి, ఇది చాలామందికి అనుమానం వస్తూ ఉంటుంది. జాగ్రత్తగా వినండి. చిన్నపిల్లలకైతే 5 నుంచి 7 ఆకుల వరకు తులసిని ఔషధం కింద ఇవ్వచ్చు. పెద్దవాళ్ళు అనుకోండి 25 నుంచి దాదాపు 100 ఆకుల వరకు కూడా ఈ తులసిని ఔషధం కింద వాడుకోవచ్చు. అలాగే మరొకటి, ఎండాకాలంలో తులసిని సాధ్యమైనంత తక్కువగా వాడాలి. చలికాలంలోనేమో తులసిని ఎక్కువగా వాడుకోవచ్చు. ఎందుకు అంటే తులసి ఉష్ణవీర్య ద్రవ్యం, అంటే శరీరం లోపల వేడిని పెంచుతుంది. వేడిని పెంచడం ద్వారా జలుబు ఇలాంటి వాటిని తగ్గిస్తుంది. అది తులసిలో గొప్పతనం. కాబట్టి తులసిని ఎండాకాలంలో సాధ్యమైనంత తక్కువగా, చలికాలం ఇలాగ వర్షాలు పడే రోజులలో ఇలాంటి సందర్భాలలో తులసిని సాధ్యమైనంత ఎక్కువగా వాడాలి. అవసరాన్ని బట్టి రోజు కూడా ఉదయం, మధ్యాహ్నం, రాత్రి ఇలాగా 2 లేదా 3 సార్లు కూడా దీన్ని ఔషధం కింద వాడచ్చు, అవసరాన్ని బట్టి. ఇక మరొక విషయం, ఆరోగ్యవంతుడు తన ఆరోగ్యాన్ని నిలుపుకోవటం కోసం దీన్ని తీసుకోవచ్చు. అలాగే వ్యాధిగ్రస్తులు వ్యాధులను తగ్గించుకోవడానికి వాడుకోవచ్చు. ఆరోగ్యవంతులు అనుకోండి, ఎలాంటి వ్యాధి మీకు లేదనుకోండి, రోజు మీరు ఒక్కసారి తీసుకుంటే చాలు. అది కూడా ఉదయం పరిగడుపున ఈ తులసిని తీసుకుంటే హెల్త్ మెయింటెనెన్స్కి సరిపోతుంది. తులసి గురించి చెప్పాల్సి వస్తే ఔషధపరంగా దీనికి 2 మంచి గుణాలు ఉన్నాయి. ఒకటేమిటి, ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. స్వస్థస్య స్వాస్థ్య రక్షణం, అంటే స్వస్థుడి స్వాస్థ్యాన్ని ఇది రక్షిస్తుంది. ఇక రెండోది ఏమిటి అంటే అందాన్ని కూడా కలగజేస్తుంది. అది దీంట్లో గొప్పతనం. ఒకవేళ చిన్నపిల్లలు అనుకోండి, తులసిని మీరు ఔషధం కింద వాడాలి. ఎలా వాడతారు, రసం తీసి కదా వాడాలి. అంటే వాళ్ళు మరీ చిన్నపిల్లలు అయితే తులసిని నమలలేరు. ఇలాంటప్పుడు తులసి ఆకు నుంచి రసం తీసి ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఎప్పుడు కూడా దీన్ని కొద్దిగా వేడి చేసి ఇవ్వాలి. అంటే దీన్ని సిమ్ మీద పెట్టి ఒక చిన్న గిన్నెలో తులసి రసాన్ని తీసుకొని సిమ్ మీద పెట్టి వేడి చేయొచ్చు, లేదా వేడి నీళ్ళ మీద, మరిగే నీళ్ళ మీద దీన్ని పెట్టి ఈ చిన్న గిన్నెలో తులసి రసాన్ని తీసుకొని ఈ చిన్న గిన్నెని మరిగే నీళ్ళలో, అంటే ఒక పెద్ద గిన్నెలో నీళ్లు తీసుకొని మరగబెట్టి ఆ నీళ్ళ మీద ఉంచి వేడి చేసి అప్పుడు ఇవ్వచ్చు. ఇక ఒకవేళ తులసి గింజల్ని వాడదలుచుకున్నారనుకోండి ఔషధం కింద, అప్పుడు ఈ తులసి గింజలని, ఈ పొడిని 2 నుంచి 5 గ్రాముల వరకు కూడా దీని ఔషధం కింద వాడచ్చు. దీన్ని రోజు అవసరాన్ని బట్టి 3 లేదా 4 సార్లు కూడా ఈ గింజల పొడిని ఔషధం కింద వాడుకోవచ్చు. ఇక మరొక విషయం, తులసిని మామూలుగా యాస్టీజ్గా కాకుండా దేంతోన్నా కలిపి వాడుకుంటూ ఉండటం మంచిది అన్నాం కదా. తులసి ఆకుల రసాన్ని దీనికి ఒకవేళ తేనె కలపాల్సి వస్తే ఎప్పుడు కూడా ఆ తులసి ఆకుల రసం చల్లగా ఉన్నప్పుడు అప్పుడు మాత్రమే తేనె కలపాలి. వేడిగా ఉన్నప్పుడు కలపకూడదు తేనెని. ఇలాగా తేనెని ఎప్పుడు వేడి పదార్థాలకి కలిపి తీసుకోకూడదు, విషం కింద మారుతుంది. ఈ వేడి పదార్థాలకి పెరుగు కూడా కలపకూడదు. చాలామంది వేడి అన్నంలో పెరుగు వేసుకుంటూ ఉంటారు, కానీ అది తప్పు. అంటే అది ఆ వీర్య విరుద్ధం అవుతుంది. కాబట్టి మామూలుగా అన్నం చల్లారిన తర్వాతే పెరుగు వేసుకోవాలి. ఎందుకంటే పెరుగు చలవ. వేడన్నంలో పెరుగు కలుపుకుంటే అది విరుద్ధ ద్రవ్యం అయిపోతుంది, విరుద్ధ ఆహారం అవుతుంది. కాబట్టి అలాగే తేనె కూడా అంతే. తేనెను ఎప్పుడు కూడా చల్లబడిన తర్వాత తేనెను వాడాలి. ఎందుకంటే తేనె లోపల ఉష్ణత్వాన్ని కలగజేస్తుంది. ఆల్రెడీ పదార్థం వేడిగా ఉంటే అప్పుడు అది చెడు ప్రభావం చూపించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవాలి. అలాగే మరొక విషయం, మామూలుగా ఈ తులసికి సూక్ష్మజీవులు అంతం చేసేటువంటి గొప్ప శక్తి ఉంది. ముఖ్యంగా ఈ లెప్రసీ బాధితులకి ఊరు బయట, అంటే వేరే వాళ్ళకి ఈ వ్యాధి అనేది వ్యాపించకుండా ఉంచుతూ ఉంటారు. ఇలాంటి సందర్భాలలో అలాంటి వైద్యశాల ఆవరణలలో తులసి వనాలను పెంచారనుకోండి, ఆ మొత్తం గాలిని పరిశుద్ధం చేస్తుంది. వేరే వాళ్ళకి వీటి తాలూకు ఇన్ఫెక్షన్ వ్యాపించకుండా ఉంటుంది. వాళ్ళు కూడా త్వరగా ఈ స్వస్థత వాళ్ళకి చేకూరుతుంది. అంటే త్వరగా ఈ వ్యాధి నుంచి బయటపడతారు.
ఇలాగా తులసికి సంబంధించి మీరు కొన్ని ప్రాథమిక విషయాలు గుర్తుపెట్టుకోవాలి. అసలైన ఆసక్తికరమైన విషయం, తులసితోటి ఎలాంటి జబ్బుల్ని ఎలా తగ్గించుకోవచ్చు, ఎలాంటి వ్యాధుల్లో దీన్ని ఔషధం కింద వాడచ్చు, వరుసగా ఈ సమాచారం తెలుసుకుందాం. ఈ మధ్యకాలంలో మనం ఎక్కువగా చూస్తున్న సమస్య జ్ఞాపక శక్తి లోపం, మెమరీ లాస్. దీంట్లో తులసి అద్భుతంగా పనిచేస్తుంది. ప్రతిరోజు కూడా ఎంటీ స్టమక్లో అంటే పరిగడుపున తులసి రసాన్ని తీయండి. అంటే తులసిని ఆకులను తీసుకొని కొద్దిగా దంచి పిండితే రసం వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ రసానికి, తులసి రసానికి దీన్ని తీసుకొని ఒక 1/2 టీ స్పూన్ నుంచి టీ స్పూను మంచినీళ్ళ కలపండి, తాగుతూ ఉండండి. ఇలా మీరు చేయొచ్చు, మీ పిల్లలకి, చదువుకునే మీ పిల్లలకి ఇవ్వచ్చు. దీంతో క్రమంగా ఈ జ్ఞాపక శక్తి పెరుగుతుంది, శరీరం దీంతో దృఢపడుతుంది. అన్నిటికి మించి ఒక దివ్య తేజస్సు శరీరంలో వస్తుంది. అన్నిటికి మించి ఇంకా గొప్ప ఉపయోగం దీనికి ఉంది, ఆకలి పెంచుతుంది. అంటే జఠరాగ్ని దీంతో పెరుగుతుంది. దీంతో మొత్తంగా పిల్లల మానసిక ఆరోగ్యం, శారీరక ఆరోగ్యం ఈ రెండు కూడా బాగుంటాయి. ఇక మరొక సమస్య, ముఖ్యంగా ఇలాగా వర్షాలు ప్రారంభపు రోజులలో కలరా ఎక్కువగా ప్రబలుతూ ఉంటుంది. ఇలాగా ఈ కలరా వచ్చేటప్పుడు కూడా, ఈ కలరా రాకుండా కలరాకి నివారణగా కూడా తులసి పనిచేస్తుంది. కలరా ప్రబలేటటువంటి టైంలలో, ఇలాంటి చెడు వానలు కురిసే రోజులలో తులసి, నిమ్మపండు, ఉల్లిపాయలు, వెల్లుల్లి, మజ్జిగ వీటిని ఎక్కువగా వాడుతూ ఉంటే కలరాని ప్రివెంట్ చేయొచ్చు. ఒకవేళ కలరా వచ్చినా త్వరగా దాని నుంచి బయటపడటానికి ఇది ఉపయోగపడుతుంది. కాబట్టి ఏం చేస్తారు, తులసి ఆకులు, అలాగే నిమ్మరసం, అలాగే ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు వీటన్నిటి మజ్జిగకి కలిపి ఆ మజ్జిగ తీసుకుంటూ ఉండాలి. దీంతో ఈ సూక్ష్మజీవుల వల్ల విరేచనాలు అవ్వటం, కలరా ఇలాంటి వ్యాధులను నివారించవచ్చు. ఇక మరొక విషయం, క్రిమి కీటకాలు. ఈ వర్షాలు పడే రోజులలో వర్షం వాటి గృహాల్లోకి వెళ్ళిపోతుంది. దాంతో ఆ క్రిమి కీటకాలు బయటకు వస్తాయి. బయటకు వచ్చేసేసి ఇక అవి దాడి చేయటం మొదలు పెడతాయి. ఇలాంటి సందర్భాలలో కూడా తులసి ఉపయోగపడుతుంది. నల్లులు, దోమలు, ఈగలు, అలాగే బొద్దింకలు అంటే రెల్లలు, ఇలాంటి వాటిని నిర్మూలించడం అవసరం. దానికి మామూలుగా కిరోసిన్, టిక్ 20 ఇలాంటివి కొడుతూ ఉంటారు కదా, కానీ వాటి వాసన పీల్చుకోవడం వల్ల ఇతరత్ర చెడు ప్రభావం వచ్చే అవకాశం ఉంటుంది. మరి వాటిని అంతమొందించాలి ఎలా? దానికి ఈ తులసి ఉపయోగపడుతుంది. అంటే కిరోసిన్, టిక్ 20 ఇలాంటి వాటికి తులసి రసాన్ని కలపాలి. కలిపి స్ప్రే చేశారనుకోండి, అప్పుడు వాటి వల్ల వచ్చేటటువంటి దుష్ఫలితం రాకుండా ఉంటుంది. ప్లస్ ఈ తులసి వాటిని కూడా అంతం చేస్తుంది. ఇక మరొక సమస్య నల్లులు. ఈ నల్లుల విషయంలో కూడా తులసి పనిచేస్తుంది. నల్లులు మామూలుగా ఈ మంచం, కుర్చీలు ఇలాంటి వాటి సందులలో ఉంటాయి, కుడుతూ ఉంటాయి. సినిమా థియేటర్లకు వెళ్ళిన తర్వాత కొంతమందికి బయటకు వచ్చిన తర్వాత చాలామందికి దద్దులు వస్తుంటాయి, ఎందుకంటే నల్లులు కొట్టడం వల్ల. ఇలాంటి ఈ నల్లుల్ని అంతం చేయడానికి తులసి ఉపయోగపడుతుంది. ఈ నల్లులు పడిన చోట ఏంటంటే ఈ తులసి, అడవి తులసి అని ఉంటుంది. ఈ అడవి తులసిని మంచానికి వేలాడదీయాలి. దాంతో ఆ ఘాటుతనానికి నల్లులే కాకుండా దోమలు కూడా రాకుండా ఉంటాయి. కాబట్టి ఒకవేళ ముఖ్యంగా ఎన్ఆర్ఐ పిల్లల్లో చూస్తూ ఉంటాం, అంటే మన పిల్లలు అక్కడ పుట్టి తర్వాత ఇండియా వచ్చినప్పుడు వాళ్ళ మీద దోమ కొట్టకపోయినా వాలినా చాలు, దాన్ని డాండ్రర్ అంటారు, యానిమల్ డాండ్రర్స్. ఆ దోమల తాలూకు ఏదైనా అంశం పడినా చాలు బొబ్బులు వచ్చేస్తూ ఉంటాయి, దద్దుర్లు వస్తూ ఉంటాయి. ఇలాంటి సందర్భాలలో పిల్లలు పడుకునేటటువంటి ఆ మంచానికి వన తులసి అంటే అడవి తులసి ఆకుల్ని కడితే ఈ దోమలు, తర్వాత ఈ నల్లులు ఇలాంటివి పారిపోతాయి, ఇబ్బంది పెట్టకుండా ఉంటాయి. ఇక మరొక సమస్య, నోటిలో తరచుగా పుండ్లు అవుతూ ఉంటాం. చాలామంది ఈ నోటి పుండ్లతో బాధపడుతూ ఉంటారు. వీళ్ళకి కూడా తులసి ఉపయోగపడుతుంది. ఈ స్టొమటైటిస్, ఓరల్ అల్సర్స్, యాఫ్టస్ అల్సర్స్ ఇలాంటి ఇబ్బంది పెడుతున్నప్పుడు తులసి దళాల రసాన్ని తీయండి. అంటే తులసి ఆకుల్ని దంచి రసం తీసి ఈ రసాన్ని నోట్లో ఉంచుకొని పుక్కిట పట్టండి. దీంతో నోటి లోపల పుండ్లు ఇలాంటివి తగ్గుతాయి. అంతేకాదు ఈ పాదరసం, రసకర్పూరం ఇలాంటి వాటిని ఒకవేళ ఎవరు పడితే వాళ్ళు ఇస్తే ఆయుర్వేద మందుల పేరుతో, అప్పుడు ఏదన్నా సైడ్ ఎఫెక్ట్స్ వస్తే, అంటే నోరు పొక్కటం ఇలాంటివి కనుక జరిగితే దాన్ని కూడా ఇది తగ్గిస్తుంది. కాబట్టి దీన్ని అంటే నోటి పూతలు ఇలాంటి వాటిలో ఏదన్నా టాక్సిక్ మెటీరియల్ని లోపలికి తీసుకోవటం వల్ల ఒకవేళ స్టొమటైటిస్ ఇలాంటివి వస్తే అప్పుడు ఈ తులసి రసంతో పుక్కిడబడితే అమేజింగ్గా పనిచేస్తుంది. ఇక అంటువ్యాధులు, కమ్యూనికబుల్ డిసీజెస్ ఇలాంటివి ప్రబలుతున్నప్పుడు వాటిని నివారించడానికి కూడా తులసి ఉపయోగపడుతుంది.
ఈ అంటువ్యాధులు స్ప్రెడ్ అయ్యేటప్పుడు ఇంట్లో అందరూ కూడా ప్రతిరోజు తులసి రసానికి వేపరసం కలుపుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటి మిశ్రమాన్ని ఒక స్పూను వంతున తీసుకుంటూ ఉండాలి. అప్పుడు ఇలాంటి స్వైన్ ఫ్లూలు కానీ లేకపోతే ఈ డెంగ్యూలు కానీ కమ్యూనికబుల్ డిసీజెస్ ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ నివారణగా పనిచేస్తుంది. ఎందుకంటే ఇది యాంటీవైరల్ కింద పనిచేస్తుంది. ఇలాంటి వర్షాలు పడే రోజుల్లో వచ్చేటటువంటి జలుబులు, దగ్గులు, జ్వరాలు, అలాగే ఇలాంటి అనేక అంటువ్యాధులను ఇది నివారిస్తుంది. కాబట్టి అయితే ఒకళ్ళు తీసుకుంటే సరిపోదు. ఇంట్లో ప్రతి వాళ్ళు కూడా ప్రతిరోజు ఈ తులసి రసానికి వేపరసం సమానంగా కలపాలి. ఈ మొత్తం మిశ్రమాన్ని ఒక టీ స్పూన్ మోతాదుగా తీసుకుంటూ ఉండాలి. అవసరాన్ని బట్టి 2 పూట్ల తీసుకుంటూ ఉంటే అంటువ్యాధుల భయం ఉండదు. ఇక కరెంట్ షాక్, ఇది కూడా ఈ వర్షాకాలపు రోజుల్లో జరుగుతూ ఉంటుంది. అంటే లైవ్ కరెంటు తీగలలో ప్రవహిస్తూ ఉంటుంది. హౌస్ హోల్డ్ ఎలక్ట్రిసిటీ అనేది అంతగా ప్రమాదం కాదు, కానీ ఒక్కోసారి ప్రమాదాన్ని కలిగించే రిస్క్ ఉంటుంది. ఇలాగా ఎలక్ట్రిసిటీతో షాక్ తిని తెలివి తప్పి పడిపోయినప్పుడు తులసి రసంతో తల, ముఖం, అరికాళ్ళు, చేతులు బాగా మర్దన చేయాలి. దీంతో వేడి పుడుతుంది, రక్త ప్రసరణ పెరుగుతుంది మెదడుకి, వీటన్నిటికీ త్వరగా లేచి కూర్చుంటారు. తర్వాత వైద్య సహాయం కల్పించవచ్చు. కాబట్టి ఒక ఫస్ట్ ఎయిడ్ లాగా ఇది పనిచేస్తుంది. ఎలక్ట్రిసిటీకి గురయ్యి షాక్ కొట్టినప్పుడు, తెలివి తప్పి పడిపోయినప్పుడు తిరిగి తెలివిని కల్పించడానికి తులసి రసంతో తల మీద మర్దన చేయాలి, అలాగే ముఖానికి అప్లై చేయాలి. అరికాళ్ళు, అరిచేతులకి తులసి రసాన్ని రాసి బాగా మసాజ్ చేయాలి. దీంతో త్వరగా లేచి కూర్చుంటారు. ఇక గుండె జబ్బులు, హార్ట్ డిసీజెస్, ఇవి ఈ మధ్యకాలంలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా జరిగే మరణాలకి గుండె జబ్బులే పెద్ద కారణం. కాబట్టి ఇలాంటి సందర్భాలలో ఈ గుండె జబ్బులకి ఏం చేస్తారు, అర్జున త్వక్ అంటే ఏంటంటే తెల్లమద్ది పట్ట. ఇది మీకు ఆయుర్వేద మూలికల షాపులో దొరుకుతుంది. తెల్లమద్ది చెట్టు ఒక పెద్ద చెట్టులాగా ఉంటుంది. ఈ చెట్టు తాలూకు పట్ట ఈ గుండె జబ్బులు తగ్గిస్తుంది. ఇలాగ అర్జున చెట్టు తాలూకు పట్ట, దీన్ని తులసి రసంతో నూరాలి. అంటే దాల్చిన చెక్కలాగా ఆ తెల్లమద్ది పట్టని చిన్న చిన్న ముక్కల కింద విరిచి దాన్ని నూరి మెత్తగా పోయిన తర్వాత తులసి రసం కలపాలి, మళ్ళీ మర్దన చేయాలి. ఇప్పుడు దీన్ని లోపలికి తీసుకోవాలి. దీంతో ఈ హార్ట్ డిసీజెస్లో అమేజింగ్గా ఉంటుంది. ఇక చాలా రకాల వ్యాధులు ఎందుకు వస్తూ ఉంటాయంటే తాగే నీళ్లు కలుషితం అవటం వల్ల. ఇలాంటి సందర్భాలలో ఈ తాగే నీళ్ళని తిరిగి పరిశుద్ధం చేయడానికి తులసి ఉపయోగపడుతుంది. అపరిశుభ్రంగా ఉండేటువంటి తాగే నీళ్ళకి తులసి దళాల్ని వేసి 12 గంటల పాటు అలా ఉంచేయండి. దాంతో ఆ నీరంతా కూడా శుభ్రం అవుతుంది. పైగా దీనికి మరొక ఉపయోగం ఉంది. ఆ నీటికి మంచి రుచి వస్తుంది, మంచి వాసన కూడా వస్తుంది. దీంతో తృప్తిగా నీళ్ళు తాగొచ్చు. మనం ప్రతిరోజు కూడా ఈ నీళ్ళని మట్టి పాత్రలోనే నిల్వ ఉంచి అప్పుడు వాటికి తులసి దళాలు వేసి ఆ నీళ్ళని తాగుతూ ఉంటే ఇంకా మంచిది. అయితే ఈ మట్టి పాత్రలు ఈ మధ్య మామూలు కుండలు కానీ ఇలాంటివి కానీ వాటిని శుభ్రం చేయట్లేదు, అంటే వాటిని సంస్కరించట్లేదు. అప్పుడు మళ్ళీ ఇబ్బంది, ఎందుకంటే ఆ సూక్ష్మ రంధ్రాల్లో బ్యాక్టీరియా పెరుగుతాయి. కాబట్టి ఈ మట్టి పాత్రలలో అంటే కుండలు ఇలాంటి వాటిలో తులసి దళాలతో ప్రక్షాళన చేసినటువంటి నీళ్ళని మీరు తాగదలుచుకుంటే ముందు ఆ మట్టి కుండని శుభ్రం చేయాలి, అంటే సంస్కరించాలి. అంటే దాంట్లో సున్నం నీళ్లు, పసుపు నీళ్లు ఒక 2 రోజులు నానబెట్టి అది పరిశుద్ధమైన తర్వాత అప్పుడు వాడుకోవాలి. ఇక మతిమరుపు, బలహీనతలు ఇలాంటివి కూడా చాలామందిని వేధిస్తూ ఉంటాయి, మెమరీ లాస్. ఇలాంటి సందర్భాల్లో కూడా తులసి ఉపయోగపడుతుంది. ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు 10 తులసి దళాలని, 5 మిరియాలని, 4 బాదంని వీటన్నిటిని కలిపి మర్దించాలి. మర్దించి ఆ మిశ్రమాన్ని కొద్దిగా దానికి తేనె కలిపి ప్రతిరోజు ఉదయం పూట పరగడుపున ఇలా రెగ్యులర్గా తీసుకుంటూ ఉండాలి. దీంతో అద్భుతమైన ఫలితం కనిపిస్తుంది. జ్ఞాపక శక్తి క్రమంగా పెరుగుతుంది, అడిగి మించి హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. కాబట్టి మీకు కానీ మీ పిల్లలకు కానీ జ్ఞాపక శక్తి సమస్యగా ఉంటే, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వాళ్ళు తట్టుకోలేనంత ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటే వాళ్ళకి, అంటే ఇది సంవత్సరం ప్రారంభం కదా, ఇప్పుడు నుంచే మీరు స్టార్ట్ చేసేటప్పటికి ఇయర్ ఎండింగ్కి వాళ్ళకి ఇక అద్భుతమైన మెమరీ వాళ్ళ సొంతం అవుతుంది. కాబట్టి మీరు కూడా దీన్ని తీసుకోవచ్చు. ఒకవేళ మెమరీ లాస్తో బాధపడుతూ ఉంటే 10 తులసి ఆకులు, 5 మిరియాలు, 4 బాదాం అన్నింటినీ కలిపి నూరాలి, మర్దించాలి. ఇప్పుడు ఈ మిశ్రమానికి కొద్దిగా తేనె కలపాలి, తినేయాలి ప్రతిరోజు ఉదయం ఎంప్టీ స్టమక్ మీద. దీంతో చూడండి ఇక మీకు సూదన్ డ్రాయ్ లాంటి అద్భుతమైన మెమరీ మీ సొంతం అవుతుంది. ఇక మరొక పెద్ద సమస్య మంగు మచ్చలు. మంగు మచ్చల్లో కూడా ఈ తులసి అద్భుతంగా పనిచేస్తుంది.
మంగు మచ్చలు అంటే ఏంటంటే ఒక రకమైన మచ్చలు ఈ మొహం మీద తయారవటం, బటర్ఫ్లై ర్యాషెస్ లాగా, అలాగే నుదుటి మీద. ఇవి ఒక పట్టాన్ని తగ్గవు, పైన వచ్చేవి కాదు, ఇవి మెలనిన్ స్పాట్స్, ఇవి పుట్టుమచ్చల్లాగా కొద్దిగా మొండిగా ఉంటాయి. ఇలాంటి సందర్భాలలో తులసి పనిచేస్తుంది. తులసి ఆకుల్ని తెచ్చి మీకు రెమ్మలతో సహా తీసుకొచ్చేసేసి ఒక తీగకి కట్టి వేలాడదీయండి. అప్పుడు అవి ఎండుతాయి గాలి తగిలి. ఇలాగ ఎండినటువంటి తులసి ఆకులని అంటే తులసి దళాలని బాగా దంచండి. దంచి వస్త్రగాళితం పట్టండి, అంటే గుడ్డలో వేసి జల్లెడ పట్టండి. అప్పుడు కిందకి మీకు చూర్ణం దిగుతుంది, మెత్తటి చూర్ణం. దీన్ని ముఖానికి పౌడర్ లాగా రుద్దుకుంటూ ఉండాలి. దీంతో ముఖానికి మంచి కళ వస్తుంది, కాంతి వస్తుంది, ముఖం మీద ఈ మంగు ఇలాంటి మచ్చలు తగ్గిపోతాయి. అలాగే మరొక సమస్య, పిల్లల్లో ఈ మధ్య మానసిక పరిపక్వత లోపిస్తుంది. మామూలుగా పెరిగే కొద్దీ పిల్లల పరిపక్వత, మానసిక పరిపక్వత అనేది రావాలి. కానీ 2 సంవత్సరాల వరకు బాగానే ఉంటున్నారు, మొత్తం మాటలు నేర్చేసుకుంటారు. అమ్మ అంటారు, తాత అంటారు, మామ అంటారు, టక్కున ఇంకా షెల్స్లోకి వెళ్ళిపోతున్నారు. అంటే ఐ కాంటాక్ట్ ఉండట్లేదు, తర్వాత మానసికంగా డిటోరియేట్ అవుతున్నారు. ఇలాంటి సందర్భాలలో కూడా ఈ తులసి పనిచేస్తుంది. మానసిక ఎదుగుదల లేని చిన్నపిల్లలకి తులసి సరసాన్ని తేనెతో కలిపి ఇవ్వాలి. అంటే తులసి ఆకుల్ని తెచ్చి కడిగి దంచి రసం తీసి దీన్ని ఒక 1/2 టీ స్పూన్ నుంచి టీ స్పూన్ మోతాదుగా తేనె కలిపి పిల్లలకి ఇస్తుండాలి. 15 రోజులకే గుణం కనిపించడం మొదలెడుతుంది. చాలా మంచి అద్భుతమైనటువంటి చికిత్స ఇది. ఇక బలహీనత మరొక సమస్య. ఇలాంటి ఈ బలహీనత ఇబ్బంది పెడుతున్నప్పుడు కూడా తులసి బాగా పనిచేస్తుంది. తులసి పంచభాగాలు అంటే ఏమిటి? పువ్వులు, ఆకులు, ఆ తర్వాత కాండం, అలా వేర్లు, ఇలా పంచాంగాలు అంటారు. ఈ పంచాంగాల్ని కూడా సమభాగాలుగా చూర్ణం చేయాలి. అంటే అన్నిటినీ కలిపి ఈక్వల్ ప్రపోర్షన్స్లో చూర్ణం చేసి దాన్ని చక్కెరతో కానీ పటిక బెల్లంతో కానీ కలిపి ప్రతిరోజు తీసుకుంటూ ఉంటే బలహీనత తగ్గుతుంది. దీంతో హెల్త్ అనేది తిరిగి మీరు పొందగలుగుతారు. ఇక హిస్టీరియా, ఇదొక పెద్ద సమస్య. అంటే ఎగ్జాజరేటెడ్గా బిహేవ్ చేస్తూ ఉంటారు కొంతమంది. ఇలాంటి సందర్భాల్లో కూడా తులసి పనిచేస్తుంది. 5 గ్రాముల తులసి దళాలు, 5 గ్రాముల బ్రాహ్మీ వేళ్ళు, అలాగే ఇలాగ ఈ మిశ్రమాన్ని తీసుకొని, అంటే 5 గ్రాముల తులసి, 5 గ్రాముల బ్రాహ్మీ విడివిడిగా మర్దించండి. మర్దించి ఒకటిగా చేసేయండి. ఇప్పుడు మీకు ఒక ఔషధం సిద్ధమవుతుంది. దీన్ని అంటే 5 గ్రాములు 10 గ్రాములు అయింది కదా, ఒక గ్లాసు నీళ్ళకి వేయండి. వేసి బాగా కలిపి వడగట్టండి. రుచికి కొద్దిగా పటికి బెల్లం కలపండి. ఇప్పుడు దీన్ని ప్రతిరోజు 2 పూట్ల తాగుతూ ఉండండి. దీంతో క్రమంగా జ్ఞాపక శక్తి పెరుగుతుంది, మానసిక పరిణితి వస్తుంది, హిస్టీరియా ఇలాంటి సమస్యలు తగ్గుతాయి, ఇంకా అనేక రకాల ఆరోగ్య లాభాలు కలుగుతాయి. కాబట్టి దీన్ని ఇలాగా వాడి చూడండి. ముఖ్యంగా హిస్టీరియా మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటే ఇది అమేజింగ్గా పనిచేస్తుంది. 5 గ్రాముల తులసి ఆకులు, 5 గ్రాముల బ్రాహ్మీ వేళ్ళు రెండింటిని బాగా కలిపి చూర్ణం చేసి ఒక గ్లాస్ నీళ్ళకి వేసి బాగా కలిపి మళ్ళీ ఆ నీళ్ళను మాత్రమే వడగొట్టుకొని ఇప్పుడు దానికి కొంచెం తీపి కలుపుకోవాలి. అంటే పటిక బెల్లం కలిపి ప్రతిరోజు ఉదయం సాయంత్రం 2 పూట్ల తాగుతూ ఉండాలి. జ్ఞాపక శక్తి పెరుగుతుంది, మానసిక పరిణితి వస్తుంది, హిస్టీరియా లాంటివి తగ్గుతాయి. ఇక గుండె జబ్బు, గుండె నొప్పులు ఇలాంటివి ఈ మధ్య బాగా ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. యాంజైనా పెక్టోరిస్ ఇలాంటి గుండె సంబంధమైనటువంటి సమస్యల్లో కూడా తులసి బాగా పనిచేస్తుంది. తులసి గుండె జబ్బులకి, అలాగే కడుపులో ఉండే పుండ్లకి, ఇంకా హై బ్లడ్ ప్రెషర్ రక్తపు ఒత్తిడికి, ఇంకా బాడీ లోపల పెయిన్స్కి, బాడీ పెయిన్స్, అలాగే ఈ ఆయాసం, ఉబ్బసం ఇలాంటి ఆస్మా లాంటి సమస్యలకి వీటన్నిటిలో కూడా అమేజింగ్గా ఉంటుంది. ఈ ముఖ్యంగా ఛాతీలో కొంతమందికి నొప్పి వస్తూ ఉంటుంది, ఎదనొప్పి. ఇలాంటి ఎదలో నొప్పి వచ్చినప్పుడు కొద్దిగా తులసి దళాలకి, అంటే 4-5 తులసి, గుప్పెడు తులసి దళాలకి 2 లేదా 3 మిరియాలు కలపండి. రెండింటిని కలిపి మింగేయండి. అలాగే తులసి రసాన్ని ఒక టీ స్పూన్ తాగండి. అలాగే తులసి బాగా మెత్తగా మర్దించి గుజ్జులా చేసి ఆ గుజ్జుని ఎదకి పూసుకోండి. అమేజింగ్గా ఉంటుంది. ఈ గుండె నొప్పి, తర్వాత ఎదలో మంట, నొప్పి ఇలాంటివి తగ్గుతాయి. ఇక ఈ స్ట్రెస్ మరొక పెద్ద సమస్య, మానసిక ఒత్తిడి. ఈ స్ట్రెస్ని తగ్గించేటటువంటి సహజమైనటువంటి పదార్థాల్లో అత్యుత్తమైనది తులసి. సాక్ష్యాధారాలతో సహా రుజువైనటువంటి ఇది ఈ తులసి. ప్రతిరోజు కూడా అనేక కార్యక్రమాలతోటి ఒత్తిడి వస్తున్నప్పుడు డే టు డే స్ట్రెస్ని తగ్గించుకోవడానికి తులసి స్వరసాన్ని తాగండి. అంటే తులసిని దంచి రసం తీసి ఆ రసాన్ని తాగాలి. లేకపోతే ఒక 10 నుంచి 20 తులసి దళాలని నమిలి మింగాలి. దీంతో క్రమంగా ఈ స్ట్రెస్ నుంచి మీరు బయటపడతారు. ఇక కొంతమందికి కాఫీ, టీ అడిక్షన్ అయిపోతుంది.
ఈ కాఫీ టీ అలవాటుని తగ్గించుకోవడానికి ప్రత్యామ్నాయంగా తులసి ఉపయోగపడుతుంది. తులసి దళాలు, యాలుకలు, సొంటి పొడి, బాదాం పొడి అన్నింటినీ కలిపి నీళ్ళకి వేసి మరిగించండి, వడగట్టకండి. మరిగించిన తర్వాత మరిగిన కషాయాన్ని అలాగే దానికి పాలు, చక్కెర కలిపి కాఫీ టీలు ఎలా తాగుతారో అలా వేడివేడిగా తాగండి. ఆరోగ్యానికి మంచిది. దీంతో ఈ కాఫీ టీ అలవాటుని క్రమంగా మీరు తగ్గించుకోగలుగుతారు. కాబట్టి ఇది ఒక మంచి ప్రత్యామ్నాయం, స్ట్రెస్ని తగ్గిస్తుంది. ఈ కాఫీ మీకు స్ట్రెస్ని పెంచుతుంది, కానీ తులసి అలా కాదు. కాబట్టి ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. తులసి దళాలు, యాలకులు, శొంఠి పొడి, బాదాం వీటన్నిటిని కూడా కొద్దిగా కచ్చాపచ్చాగా దంచి నీళ్ళలో వేసి మరిగించండి. వడగట్టకుండా దానికి ఆ మరిగిన కషాయం లాంటి దానికి కాస్త పాలు, చక్కెర కలపండి, తాగేయండి. కాఫీ టీ ఎలా తాగుతారో అలాగా. దీంతో ఈ అనేక రకాల సమస్యలు తగ్గి కాఫీ టీ అలవాటు నుంచి మీరు బయటపడతారు. ఇక వాతావరణ కాలుష్యం పెద్ద సమస్య కింద అయిపోయింది. వాతావరణ కాలుష్యం వల్లనే అనేక సమస్యలు వస్తున్నాయి. ఇలాంటప్పుడు ఈ తులసి వలయం లాగా మీరు వేయాలి. అంటే మీరు రౌండ్గా తులసి ఆకు మొక్కల్ని పెంచాలి, పెట్టి ఇంటి చుట్టూ కూడా తులసిని పెంచాలి. దీంతో ఒక బృందావనంలాగా తయారవుతుంది. ఇక్కడ కూర్చొని రోజు ప్రాణాయామం, ధ్యానం ఇలా కొద్దిసేపు చేస్తే చాలు, మంచి ఫలితం ఉంటుంది. శరీరం లోపల ప్రతి అణువు కూడా ఈ గాలితో పూరింపబడుతుంది, శుద్ధం అవుతుంది. పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని ఇది కలిగిస్తుంది. తులసి మొక్కలో పుట్టేటటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఈ వాయువు పరిసర వాతావరణంలో చాలా ఈజీగా కలిసిపోయి వాతావరణాన్ని పరిశుద్ధం చేస్తుంది. ఈ తులసి ఫలితం అనేది దాదాపుగా 200 మీటర్ల వరకు కూడా వ్యాపిస్తుంది. కాబట్టి మనం ఉపయోగించే ప్రతి గదిలో కూడా ఒక్కొక్క తులసి కుండీని పెట్టి పగలంతా ఉంచి, సాయంత్రం 6 బయట ఇంటి ఆవరణలో ఉంచి, మళ్ళీ ఈ గదులలో పెట్టుకుంటూ ఉండాలి. అంటే రాత్రి బయట అంతా ఉంచి మళ్ళీ పగలు పెట్టుకుంటూ ఉండాలి. ఉదయం పూటే తెచ్చి మళ్ళీ గదిలో ఉంచుకుంటూ ఉండాలి. ఇట్లా మీరు చేస్తూ ఉంటే ఈ గది లోపల వాతావరణం అలాగే ఈ బయట వాతావరణం రెండూ కూడా ప్యూరిఫై అవుతాయి. ఇక రోగాలు రమ్మన్నా మీ ఇంటి పరిసరాల్లోకి రావు. ఇక తులసి విషాలకి విరుగుడుగా కూడా పనిచేస్తుంది. కాబట్టి ఇంతటి అద్భుతమైన ఉపయోగం తులసికి ఉంది. స్థావర విషాలు, జాంగమ విషాలని అంటాం. అంటే స్థావరం అంటే ఏమిటి అంటే స్థిరంగా ఉండేవి, అంటే మొక్కలు. జాంగమ విషాలు అంటే జంతు విషాలు. ఈ రెండిటికి విరుగుడుగా తులసి పనిచేస్తుంది. దీన్ని మీరు తులసిని వాడుతుంటే మంచి యాంటీడోట్ కింద పనిచేస్తుంది. అలాగే దీర్ఘవ్యాధులు ఏమన్నా ఉంటే, అంటే మధుమేహం, అలాగే దగ్గు, జలుబులు, ఇంకా ఏదన్నా క్రానిక్ నాన్ హీలింగ్ అల్సర్లు ఇలాంటివి ఉన్నప్పుడు అనేక రోగాలకి ఇది ఒక మంచి ఔషధం కింద పనిచేస్తుంది. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి. తులసి వనంలో ఏదన్నా నిర్జీవ పదార్థం అంటే శవాలు ఇలాంటివి ఉంటే ఎటైతే మంచుగడ్డలో శవం కుళ్ళిపోకుండా ఉంటుందో అలాగా ఇది అంత త్వరగా చెడిపోదు అని పరిశోధనలో తేలింది. కాబట్టి ఈ తులసి గాలి, దాని స్పర్శ ఇవన్నీ కూడా దీర్ఘ జీవితానికి మూలాధారం. అందుకే చనిపోయేటప్పుడు తిరిగి బతికించగలిగే శక్తి దీనికి ఉంది కాబట్టే ఆఖరి ప్రయత్నం కింద తులసి తీర్థం పోస్తారు. జలుబు నుంచి ఈ కుష్టు వ్యాధి అంటే ఇలాంటి చర్మ వ్యాధులు, అలాగే ఈ చలిచీమల కాటు నుంచి పాము కాటు విషాలు, ఇలాంటి వాటన్నిటికీ కూడా ఈ తులసి ఒక మంచి నివారణ కింద పనిచేస్తుంది. అలాగే బెడ్ సోర్స్, శయ్యావరణాలు, ఇవి దీర్ఘకాలం పాటు మంచం మీద పడుకొని ఉండే వాళ్ళకి ఏదైనా దీర్ఘవ్యాధితోటి అప్పుడు బెడ్ సోర్స్ తయారవుతాయి. ఇవి ఒక పట్టాన తగ్గవు. ఇలాంటి సందర్భాల్లో కూడా తులసి పనిచేస్తుంది. ఈ దీర్ఘ వ్యాధులకి, అలాగే సర్జరీ తర్వాత ఈ కురుపులు ఇలాంటివి తయారవుతున్నప్పుడు తులసి దళాలని పక్క మీద చల్లాలి. చికెన్ పాక్స్ ఇలాంటివి ఉన్నప్పుడు కూడా. దీంతో ఈ బెడ్ సోర్స్ తయారు కాకుండా ఉంటాయి, గాయాలు త్వరగా తగ్గుతాయి. ఇక ఆందోళన, యాంగ్జైటీ న్యూరోసిస్, ఇది ఈ మధ్య బాగా కనిపిస్తుంది. బులిమియా నెర్వోజా ఇలాంటి ఆహార సేవనకు సంబంధించిన వ్యాధులు కూడా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఇలాంటి అన్ని సందర్భాల్లో అంటే ఈ ఆందోళనతో రిలేట్ అయ్యి ఉన్న ప్రతి వ్యాధిలో కూడా తులసి అమోఘంగా పనిచేస్తుంది. సర్వరోగ నివారణ ఇది. తర్వాత ఎనరెక్సియా నెర్వోజా, బులిమియా నెర్వోజాలు, అలాగే యాంగ్జైటీ రిలేటెడ్ డిజార్డర్స్, స్ట్రెస్లు ఇలాంటి అన్నిట్లోనూ ఇది అమేజింగ్గా ఉంటుంది. తులసి నుంచి వచ్చేటటువంటి ఆ గాలి, దీన్ని పీలిస్తే చాలు ఈ శ్వాసకోశాలు శుభ్రపడతాయి, రక్త ప్రసరణ బాగా పెరుగుతుంది, శరీర శక్తి పెరుగుతుంది, మానసికంగా హాయిగా ఉంటుంది, ఎలాంటి రోగాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఉంటాయి. ఇక తాగునీరు, మంచినీళ్లు కలుషితం అవుతున్నప్పుడు వాటిని పరిశుద్ధం చేయడానికి తులసి ఉపయోగపడుతుంది. ప్రతిరోజు రాత్రిపూట మంచినీళ్లు పోసినటువంటి కుండల్లో కానీ లేకపోతే బిందెల్లో కానీ ఒక గుప్పెడు తులసి ఆకులు వేయండి. ఉదయానికల్లా ఆ నీరు శుద్ధం అవుతుంది.
వడగట్టుకొని ఆ నీళ్ళని తాగుతూ ఉండండి. నీరు సువాసనతో నిర్మలంగా ఉంటుంది, వ్యాధి నిరోధక శక్తిని కలిగి ఉంటుంది. ఇక కొంతమందికి కాళ్ళు చేతుల్లో మంటలు ఉంటూ ఉంటాయి, బర్నింగ్ సోల్ సిండ్రోమ్ అంటారు. ఇలాంటి కాళ్ళు చేతుల్లో మంటలు ఉన్నప్పుడు అప్పుడు కూడా తులసి ఉపయోగపడుతుంది. తులసి ఆకులు, దేవదారు ఆకులు సమానంగా తీసుకొని నూరి ఆ మిశ్రమాన్ని రాశారనుకోండి, అరికాళ్ళు అరిచేతులు వీటిలో మంటలు చల్లారుతాయి. ఇక కొంతమంది చిన్నపిల్లల ఈ తల మీద పొక్కులు తయారవుతూ ఉంటాయి, వైద్య పరిభాషలో క్రాడిల్ క్యాప్స్ అంటూ ఉంటాం, అలాగే సెబోరియా. ఇలాంటి సందర్భాలలో కూడా ఈ తులసి బాగా పనిచేస్తుంది. తులసి ఆకుని మెత్తగా నూరండి, ఆముదం కలపండి, చంటి పిల్లల తల మీద రాయండి, ఎక్కడైతే కురుపులు తయారవుతూ ఉంటాయో అక్కడ. దీంతో ఈ కురుపులు త్వరగా తగ్గుతాయి. ఈ పెద్దవాళ్ళకి అనుకోండి, ఈ పసరు కొంచెం ఎక్కువగా లోపలికి ఇంటర్నల్గా తీసుకుంటూ ఉండాలి. తులసి ఆకు నుంచి తీసినటువంటి ఈ పసర్ని, అంటే ఎక్స్ట్రాక్ట్ని, సరసాన్ని. దీంతో ఈ సోర్సు, తర్వాత ఎరప్షన్స్ ఇలాంటివి తగ్గుతాయి. ఈ సందర్భంగా తులసి తోటి టింక్చర్ తయారు చేసుకుని వాడుకుంటే అప్పుడు అది రెడీమేడ్గా ఉంటుంది. అంటే ప్రతిసారి తులసి ఆకులను తీసుకోవటం, దంచడం, రసం తీయటం ఇలాంటివి కాకుండా తులసిని టింక్చర్గా తయారు చేసుకొని అనేక వ్యాధుల్లో వాడుకోవచ్చు. ఈ విషయాలు కూడా తెలుసుకుందాం. మంచి రకం ఆల్కహాల్ని తీసుకోండి, బ్రాందీ ఇలాంటి వాటిని 1 ఔన్స్. దీనికి 2 ఔన్సులు తులసి ఎక్స్ట్రాక్ట్ కలపండి, అంటే తులసి స్వరసాన్ని కలపండి. అంటే తులసిని దంచి రసం తీసి దాన్ని ఒక 2 ఔన్సులు కలపాలి. అంటే ఈ ఆల్కహాల్ కానీ దీన్ని ఒక 2 ఔన్సులు తీసుకొని దానికి తులసి పసరు కలిపితే అప్పుడు ఏమవుతుంది, టింక్చర్ తయారవుతుంది. ఎలా తయారవుతుంది అంటే ఆల్కహాల్ ఎక్స్ట్రాక్ట్ అంటారు, ఆల్కహాలిక్ ఎక్స్ట్రాక్ట్ ఇది. కాబట్టి బ్రాందీని ఇలాంటి వాటిని 1 ఔన్స్ తీసుకొని 2 ఔన్సులు తులసి రసం కలపండి. కలిపి 4 రోజులు నిల్వ ఉంచండి కదలకుండా. తర్వాత ఈ పసరు ఏమవుతుందంటే తులసి స్వరసం అడుక్కి దిగుతుంది, మందేమో పైన తేరుకుంటుంది. ఇప్పుడు ఆ పైన తేరుకున్నటువంటి మందుని ఇంకో సీసాలోకి వంపుకొని నిల్వ చేసుకోండి. ఇప్పుడు ఔషధం సిద్ధమైంది, టింక్చర్. దీన్ని పూటకి 3 చుక్కల చొప్పున వాడుతూ ఉండాలి. పిల్లలకి 2 చుక్కల కంటే ఎక్కువ వాడకండి. ఈ మందు చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. ఉదాహరణకు ఒకప్పుడు రోగి మైమర్చిపోయి మతిమర్చి ఇలాగా మెమరీ లాస్ లాంటివి ఉంటూ ఉంటాయి, ఏంటంటే పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉంటాడు, మనసు కలతగా ఉంటూ ఉంటుంది, ఏ విషయం మీద ఫోకస్ ఉండదు, నిస్త్రాణగా ఉండి నిద్రమత్తుగా ఉంటూ ఉంటుంది, ప్రశ్నలకి సమాధానం చెప్తూ అలాగే నిద్రలోకి జారిపోతూ ఉంటారు, ఏం చెప్పాడు అనేది ఎదుటివాడికి అర్థం కాదు. ఇలాంటప్పుడు ఈ టింక్చర్ వాడితే మంచి ఫలితం ఉంటుంది. అంతేకాకుండా ఈ మందుని ఆస్మా, శ్వాస రోగాలు ఇలాంటి వాటిలో కూడా వాడచ్చు. 3 చుక్కలు చాలు, 3 పూట్ల దీన్ని నీళ్ళ కలిపి తీసుకుంటూ ఉంటే మంచి ఫలితం ఉంటుంది. మలేరియా జ్వరంలో కూడా ఇది బాగా పనిచేస్తుంది. ఇక కొంతమంది మూత్రంలో మంటతో ఇబ్బంది పడుతూ ఉంటారు, ఇలాంటి సందర్భాల్లో కూడా తులసి ఉపయోగపడుతుంది. మూత్రం పోసుకునేటప్పుడు మంట, మూత్రం చీముతో కలిసి ఉండటం, అలాగే మలబద్ధకం ఇలాంటి సందర్భాలలో తులసి ఆకు స్వరసాన్ని, అంటే తులసి పసర్ని 4 తులాలు, అంటే దాదాపుగా 40 మిల్లీలీటర్ల దాకా తీసుకుంటూ ఉంటే, ఆహారంలో చప్పిడి తింటూ ఉంటే, అంటే కారం, పులుపు, మసాలాలు తగ్గించి తింటూ ఉంటే ఈ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఇలాంటివి తగ్గుతాయి. అలాగే ఆహారంలో మజ్జిగ బాగా తీసుకుంటూ ఉండాలి. ఇలాగా తులసిని అనేక రకాలుగా ఔషధం కింద వాడుకోవచ్చు. అసలు కేవలం తులసిని ఉపయోగించి దాదాపుగా 50 రకాల వ్యాధులు తగ్గించుకోవచ్చు. మనం ఈ కార్యక్రమాల పరంపరలో ఈ ఒక్కొక్క వ్యాధిలో తులసిని ఏ రకంగా వాడచ్చు అనేది వివరంగా ఒక సిరీస్ లాగా తెలుసుకుందాం. ఇది ఒక ప్రారంభం, అంటే సాధారణ వ్యాధుల్లో తులసిని వాడేటువంటి విధానం. అలాగే ఒక్కొక్క వ్యాధిలో తులసిని ఎన్ని రకాలుగా వాడచ్చు అనేది ఒక్కొక్క కార్యక్రమం కింద మనం వరుసగా ఈ ముందు ఈ కార్యక్రమాల పరంపరలో తెలుసుకుందాం. ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ సాధారణ చికిత్సలు, గృహ చికిత్సలు. అయితే ఒక్కొక్కసారి ఈ సమస్యలు అనేవి గృహ చికిత్సల స్థాయిని మించి ఉంటాయి. అలాంటప్పుడు వ్యక్తిగతంగా మీ నాడిని చూడాలి, మీ తత్వాన్ని పరీక్ష చేయాలి. మీకు మాత్రమే ప్రత్యేకమైనటువంటి ఆయుర్వేద ఔషధాలు ఉంటాయి, వాటిని తగిన అనుపాన సహపానాలతో ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడు సమస్య ఎంత తీవ్రంగా ఉన్నప్పటికీ కూడా నిశ్చయంగా తగ్గుతుంది. ఇలా నాకు వీలైనప్పుడల్లా ఈ వీడియోలను అప్లోడ్ చేస్తుంటాను. ఎందుకంటే కన్సల్టేషన్ టైంలో ఏ డాక్టర్ అయినా 5 నిమిషాలు, మహా అయితే 10 నిమిషాలు కేటాయించగలుగుతాడు. కానీ ఒక సమస్య మీకు తెలియాలంటే, ఒక వ్యాధి మీ ఆధీనంలో ఉండాలంటే దానికి సంబంధించిన సమగ్రమైనటువంటి వివరాలు మీకు తెలియాలి. నాలెడ్జ్ ఈజ్ పవర్ అంటారే, అలాగా దానికి నేను ఎంచుకున్న విధానం ఈ వీడియోలోని సమాచారం నచ్చుతుందని మీకు అనిపిస్తే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో తాలూకు లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. అప్పుడు దీంట్లోని ఈ విలువైన విషయాలు మిగతా వాళ్ళకు కూడా ఉపయోగపడతాయి. అలాగే మరొక విషయం,
ఈ వీడియోలు చూసిన కొంతమంది నన్ను కలవటం గురించి అడుగుతున్నారు. అంటే నా అడ్రస్ గురించి, తర్వాత దీని గురించి అడుగుతున్నారు, కాంటాక్ట్ డీటెయిల్స్ గురించి. మా హాస్పిటల్ పేరు రక్ష ఆయుర్వేదాలయ. ఇది కూకట్పల్లి ఏరియాలో ఉంటుంది. కూకట్పల్లి నుంచి మియాపూర్ వెళ్ళే మధ్యలో మెట్రో ట్రైన్ పిల్లర్స్ ఉంటాయి. MYP 29, MYP అంటే మియాపూర్ కోడ్. అది MYP 29 పక్కన చూస్తే మీకు ఒక ఆర్చి కనిపిస్తుంది, రామ్మూర్తి నగర్ CBCID కాలనీ అని. దాంట్ లోపలికి ప్రవేశించడంతోనే ఎదురుగా మా హాస్పిటల్ కనిపిస్తుంది, రక్ష ఆయుర్వేదాలయ. నన్ను కలవాలనుకునే వాళ్ళు ముందుగా అపాయింట్మెంట్ తీసుకొని మీ మొత్తం మెడికల్ రికార్డ్ తీసుకొని వచ్చి ఇక్కడ కలవచ్చు. ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సహేతుకంగా, సమగ్రంగా తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. శుభం.